కారణం లేకుండా లోక్సభలో తెలుగుదేశం ఎంపీలను సస్పెండ్ చేయడం అన్యాయమని మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఈ నిర్ణయం సరైంది కాదని ఎంపీలందరూ అంటున్నారని ఆయన చెప్పారు. లోక్సభలో నిన్న రాఫెల్ డిస్కషన్ వచ్చేటప్పుడు డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఏఐడిఎంకేతో మాట్లాడుకొని డిస్టర్బెన్స్ చేయించారు, అది క్వశ్చన్ చేయనివ్వకుండా. ఈ రోజు కూడా రాఫెల్ డిస్కషన్ జరుగుతూ ఉంటే అది డిస్కస్ చేయడానికి వీలు లేకుండా ఏఐడిఎంకే వాళ్ళని వదులుతూ ఉన్నారు. అంతా కూడా స్టేజ్ మేనేజ్మెంట్ గానే ఉంది, కానీ వేరే ఏమీ కనపట్టలేదు. దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఒప్పుకున్నారో అవి ఇంప్లిమెంట్ చేయట్లేదు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వకపోగా ఈరోజు ఎందుకు వాళ్ళనైతే ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే ఏమి సస్పెన్షన్ చేయాల, ఈ ఒక్కరోజు మన మెంబర్స్ వెల్లోకి వెళ్తే ఎందుకు సస్పెండ్ చేశారో కారణం చెప్పకుండా వెల్లోకి వెళ్ళిన వాళ్ళందరినీ చేస్తూ వస్తే మరి గత 15 రోజుల నుంచి చేయవలసింది అది చేయకుండా ఈ రోజు మాత్రం ఒక్క మా మెంబర్స్ గురించి స్పెషల్ గా కొత్త రూల్ పెట్టినట్లుగా కనపడతా ఉంది. ఇది చాలా అన్యాయం. ప్రజాస్వామ్యం ఈ విధంగా చేయటం అనేది మిగిలిన ఎంపీలందరూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రాజ్యసభలో కూడా మేము ఆర్థిక మంత్రి గారిని మాకు రావాల్సిన పోలవరం నిధుల గురించి కానీ జీరో అవర్లో అడగడానికి కూడా ప్రయత్నం చేస్తే పర్మిషన్ మాత్రం ఇవ్వట్లేదు. అది కూడా ఆ సమాధానం కూడా ఈ రోజు మధ్యాహ్నం మళ్లీ రాజ్యసభలోకి వెళ్లి మేము క్వశ్చన్ చేద్దామని అనుకుంటున్నాం. అయితే ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ సిద్ధాంతాలన్నింటినీ ఇప్పుడు అక్కడ శబరిమలలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరించి వాళ్ళు వెళితే అదేమో కరెక్టే అని అంటారు బీజేపీ వాళ్ళు. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా వారు అన్నారు ఆ విధంగా. అంటే అసలు ఈ విధంగా మనం ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం అనేది ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ వరకు నిధుల గురించి అడగటానికి కూడా మనకి హక్కు లేదా? అంటే భారతీయ జనతా పార్టీ కనుక ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జరిగింది, రేపు ఇంకొక రాష్ట్రానికి జరుగుద్ది, ఎల్లుండి ఇంకో రాష్ట్రానికి జరుగుద్ది. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకుంటే అంటే దీనికి డిక్టేటర్షిప్ కి తేడా లేదు. కాబట్టి ప్రజలు గమనించాలి. ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ ఏం జరుగుతుందో చూసి మళ్ళీ తెలియపరుస్తాం.